నమస్కారం అండి. ఎస్, అరుణ్ గారు రియాక్షన్ తీసుకుందాం. అరుణ్ గారు, సో ఏం చెప్తారు? కేవలం మేము ఏది ఇస్తామో అది మాత్రమే మేనిఫెస్టోలో చేర్చాం, ఇవ్వని నెరవేర్చని హామీలన్నీ కూడా జడ్జ్ చేసి ప్రజలను ఆకర్షించే విధంగా కేవలం ఈ మేనిఫెస్టో ఉందంటూ వారు చెప్తే దానికి మీ రియాక్షన్ ఏంటి? పనిలో ఉన్న పెద్దలకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారం సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్గా చెప్పండి సార్. ఇవాళ మేనిఫెస్టోలో మీరు కేవలం ఉచిత పథకాలు అనే పేరుతోటి, సంక్షేమ పథకాలు అనే పేరుతో మాత్రమే డిస్కషన్ జరిగినట్లుగా అనిపించింది నాకు ఇప్పటి వరకు కూడా. మేనిఫెస్టో సుదీర్ఘంగా ఉన్నటువంటి మేనిఫెస్టోలో చాలా వరకు రాష్ట్రానికి ఉపాధి అలాగే ఆదాయము పెట్టుబడులు తీసుకొచ్చే అంశాలను కూడా చాలా అంశాలను చేర్చారు. ఒకటి రైతుల పొలాలకు సంబంధించి సోలార్ మోటార్లు, అలాగే గృహాలకు సంబంధించి సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా గృహాలకు వాడుకున్నంత మేర వాడుకొని మిగిలింది ప్రభుత్వానికి అమ్మవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అలాగే ఆక్వా రంగానికి సంబంధించి స్థానికంగా శీతల గిడ్డంగులు 3 నెలల పాటు నిల్వ ఉంచుకునేలాగంటే ఎవరైతే వేట ఆపేసిన తర్వాత సీ ఫుడ్స్ అనేవి లేక రైతు అక్కడ పల్లికారులు వేటకు వెళ్లే వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ కోసం సంబంధించినటువంటి స్టోరేజ్, అలాగే అన్ సీజన్ లో ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే ఆదాయం ఇవి కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేవి. రైతులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే ధరల స్థిరీకరణ నిధి, వీటికి సంబంధించిన అంశాలు కూడా ఇవి కూడా రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేవి. ఇవి కాకుండా అదనంగా యువతకు 20,000 ఉద్యోగాలు, యువతకు కల్పించే ఉద్యోగాల మీద వచ్చే ట్యాక్స్లు ఇవి కూడా రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేవి. వీటన్నింటికి సంబంధించి కేవలం మీరు పెన్షన్లు అలాగే గృహాలకు సంబంధించినటువంటి హామీలు వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎంత ఆదాయం ఉన్నా సరే అప్పుల పాలవడమే తప్ప ఉపయోగం లేదు. ఒక అవినీతి పరులని కంట్రోల్ చేసి రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా, వివిధ సంపదల ద్వారా, ప్రకృతి సంపద ద్వారా, ఒక ఇసుక కానివ్వండి, లేదంటే ఇవాళ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 20 ఏళ్ల పాటు నిషేధించడానికి వీల్లేని విధంగా బాండ్లను తాకట్టు పెట్టి మరి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ మద్య నిషేధం అనేది సాధ్యం కాని పరిస్థితిని క్రియేట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి మద్యం మీద వచ్చే ఆదాయం కానివ్వండి, ఇసుక, వివిధ ప్రకృతి వనరులు, మా ల్యాండ్, వీటన్నింటి మీద వచ్చే ఆదాయం అంతా కూడా రాష్ట్ర ఖజానాకి కనుక అవినీతి పరుల పాలవకుండా నేరుగా రాష్ట్ర ఖజానాకి కనుక చేరితే ఖచ్చితంగా అప్పులు అనేవి ఎక్కువ స్థాయిలో చేయకుండానే ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయవచ్చు. అలాగే పెట్టుబడిదారులను రాజధాని కంప్లీట్ చేసి పెట్టుబడిదారులను కనుక రాష్ట్రానికి ఆహ్వానిస్తే వచ్చే పెట్టుబడుల ద్వారా జరిగే ఉత్పత్తి, ఎక్స్పోర్ట్స్ ద్వారా కూడా క్లియర్ గా రాష్ట్రానికి ఆదాయం తీసుకురావచ్చు. సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చు. కానీ ఇక్కడ జరిగిన డిస్కషన్ కూడా క్లియర్ గా వన్ సైడ్ గా ఇది అమలు సాధ్యం అన్నట్టుగా మాట్లాడారు. ఆదాయం తీసుకురావడం చేత అయితే సంక్షేమం అమలు చేయడం అనేది 100% సాధ్యమేనండి. ఇప్పటి వరకు వీళ్ళు ఈ మేనిఫెస్టో గురించి క్వశ్చన్ చేసినప్పుడు పోనీ వైసీపీ ఏమన్నా ఈ మేనిఫెస్టోను వ్యతిరేకిస్తుంది, ఇప్పుడు సంక్షేమ పథకాలకు వైసీపీ ఏమన్నా వ్యతిరేకమా, ఇప్పుడు కొత్తగా వచ్చే వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలను తీసేస్తుందా? తీసేది కదా, సమస్య లేదు. దానికి మేము ఏ విధంగా తీసుకెళ్లాము, వైసీపీ కన్నా కూడా బెటర్ సంక్షేమాన్ని ప్లాన్ చేస్తూ ఎట్ ఏ టైము ఆదాయాన్ని ఎలా తీసుకురావాలి, అప్పులు ఎక్కడెక్కడ తీస్తే ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే కాన్సెప్ట్ లో కాకుండా ఆదాయాన్ని ఎలా తీసుకురావాలి, రాష్ట్రానికి దీర్ఘకాలంలో ఆదాయం కంటిన్యూగా ఎలా వచ్చేలాగా చేయాలని దాని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మొత్తం అన్ని అభివృద్ధి చేసి 100 కోట్ల ఖజానాలో ఉంచి వెళ్ళిన కూటమి ప్రభుత్వం ఇది. అరుణ్ గారు అయిపోయిందా సార్? ఎస్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు లబ్ధాలకు చేకూరడంతో పాటుగా అభివృద్ధి కూడా కీ రోల్. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయినా రాష్ట్రం విడిపోయి ఇంకా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చే 5 ఏళ్ళు డెఫినెట్గా రాష్ట్రానికి దిక్సూచిగా మారేది వచ్చే 5 ఏళ్లే. చాలా క్రూషియల్ టైం సార్ నెక్స్ట్ 5 ఏళ్ళు. అంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ రాష్ట్రాన్ని గనక ఇప్పుడు వరకు పడిపోతున్నటువంటి ఈ డౌన్ ఫాల్ లో నుంచి హోల్డ్ చేసి మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ 5 ఏళ్లలో చెయ్యకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉంటారు 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఇంకా ఆయన శివుడి శ్మశానాన్ని ఏలుకున్నట్టుగా ఈయన 30 ఏళ్ళు ఈయన ఇష్ట ప్రకారం సంక్షేమాల పేరు తేలుకుంటాడో, రాష్ట్రం వలసిపోయిన తర్వాత ఒక్క భవనాలు చెట్లు పుట్టలు తేలుకుంటాడో తెలియదు కానివ్వండి. ఇంక ఎవరు వచ్చినా సరే బాగు చేయలేని పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోద్ది. బీహార్, ఒడిస్సా ఈ ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి ఎలా ఇప్పటి వరకు వలసలు వస్తున్నాయి, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు అనేవి పెద్ద ఎత్తున స్టార్ట్ అయిపోయి ఊళ్ళు ఖాళీ అయ్యే పరిస్థితి అయితే నెలకొనిద్ది సార్. రైట్, విద్యాసాగర్ గారు, సో మీ మేనిఫెస్టో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, వైసీపీ నేతలు సీఎం జగన్ గారు కూడా ఆల్రెడీ స్పందించారు. అమలు కాని హామీలతో ప్రజల్ని కేవలం ఆకర్షించే ప్రయత్నం కానీ చేస్తున్నారు. ఇది నచ్చకే బీజేపీ యాడ్ అవ్వలేదు, వారి ఫోటో పెట్టలేదంటే రకరకాల విమర్శలు